హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మన దగ్గర అయితే ఈరోజు టోటల్ 60 kgs ఆఫ్ డ్రై ఐస్ అయితే ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రై ఐస్ని యూజ్ చేసి మేము చాలా క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేయబోతున్నాము. బ్యాక్ సైడ్లో మీరు ఏవైతే మేఘాలు చూస్తున్నారో అలాంటి మేఘాలనే మేము ఈరోజు ఈ గ్రౌండ్ పైన అయితే క్రియేట్ చేయబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న ఈ 60 kgs ఆఫ్ డ్రై ఐస్ని మనం 4 ప్లేసెస్లో అయితే యూజ్ చేయబోతున్నాము. ఎక్కడెక్కడైతే వీటిని వేయబోతున్నామో అక్కడ మీకు చాలా క్రేజీ ఫీల్ అయితే రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వేయబోతున్నాము అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మినీ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దీంట్లో అయితే వేయబోతున్నాము. ఇది దగ్గర ఒక 1 feet హైట్ అవుతున్నది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ లోతు ఉండొద్దు, ఎల్ము బాగుండాలి. సో అట్నే ఉంది ఇది యాజ్ ఇట్ ఈస్. దీంట్లో మనం 2 ఐస్ క్యూబ్స్ కనుక వేసినట్లయితే డ్రై ఐస్ మొత్తం పొగల్లాగా అయితే అవుతుంది అనమాట. మనం ఆకాశంలో చూస్తే మనకి ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ ఫీల్ ఇక్కడైతే మనకు వస్తుంది. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయబోతున్నా అంటే ఈ డ్రై ఐస్ ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అనేది మీకు అయితే క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ దీంట్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం, మీరు చూడవచ్చు. ఇది పట్టుకోరా, అంటే ఏం కలపలేదు, ఓన్లీ వాటర్, అవి బోర్ నీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి డ్రై ఐస్తో ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు అయితే వేయకండి. అసలు డైరెక్ట్ చేతులతో ముట్టుకోవద్దు. కాకపోతే ఇక్కడ గ్లౌజ్ ఐస్ అవైలబుల్గా లేవు, సో అందువల్ల ముట్టుకుంటున్నాం మేము. ఇంతగానో అవసరం లేదు. గిలాస్ అలా ఎత్తున్నారే. 3, 2 కాలుతుంది. 1 ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక వాటర్ లో డ్రై ఐస్ నేయంగానే మొత్తం కూడా పొగలు వచ్చేసి ఏ విధంగా లోపల డ్రై ఐస్ దగ్గర మీరు చూడొచ్చు బుడగలు వచ్చేసి ఏ విధంగా వస్తున్నాయో. ఈ డ్రై ఐస్ వాటర్ లో వేయగానే ఆటోమేటిక్ గా ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకైతే బయట రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదే రియాక్షన్ని మనం పెద్ద లెవెల్లో అయితే వేయబోతున్నాం. పెద్ద లెవెల్ కాదు, మీడియం లెవెల్లో అయితే వేయబోతున్నాం. దానికోసం మన దగ్గర ఉన్న ఈ 2 ఐస్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని దీంట్లో అయితే వేద్దాం. చూద్దాం. ఇప్పుడు గింత వస్తుందిగా పొగ, గాలికి ఆగుతూనే లేదు, పోతూనే ఉంది. ఇది మొత్తం క్రియేట్ అయితే అసలు ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాం. దీంట్లో మనం 2 క్యూబ్స్ వేసి టెస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చూపిస్తా. ఈ డ్రై ఐస్ని మీరు ఎందుకు యూజ్ చేయొద్దు అన్నా అంటే ఇదేంటిది, వాటర్ బాటిల్. నాకు దీని క్యాప్ కావాలి. ఏదే, అరే బీ సేఫ్, దూరం ఉండరే బాబాయ్, భయపడకు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీన్ని లేపుతావు? లేసులు కాదు, ఇప్పుడు దీంట్లో నుంచి డ్రై ఐస్ లో నుంచి ఏదైతే మనకు రియాక్షన్ వస్తుందో ఆ రియాక్షన్ ని మీ కళ్ళతో అయితే చూడుర్రి. అయిపోయింది పని. ఓకే, అందుకనే చెప్తా మరి మీరు వచ్చేసి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయకూరే అని చెప్పేసి. నేను ఘోరంగా తాకిందిరా, మొత్తం తిమ్మిరి వచ్చింది, ఏలంతా ఎర్రగా అయింది. మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు పెద్ద ముక్క లేదా మా అరే ఆగుతామా ఒక దెబ్బకే. ఉబ్బింది బాటిల్ కూడా ఎట్లయిందో. అయ్యా సీసా లెక్క అయింది. సీసా ఏదిరా ఇంత అయింది, బాటిల్ ఇంత అయింది. స్ప్రైట్ బాటిల్ షేప్ అయింది. అది ఇంకా వలగలేదురా. ఎట్లయింది కూడా. బాటిల్ క్యాప్స్ తో ఉబ్బింది. డ్రై ఐస్ అయిపోయిందిరా లోపట. యాక్చువల్లీ అసలు చెప్పానంటే ఆ బాటిల్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ప్రకారం అయితే పేలేవి ఉండే. మేము కొద్దిగా తక్కువ వేసినాం డ్రై ఐస్, సో దానివల్ల పేలేదు. ఇంకో బాటిల్ ఉండే కదరా, ఇంకో బాటిల్ పట్టుకరా. నెక్స్ట్ దాంతో ట్రై చేద్దాం. దీన్ని పని ఏం చేద్దాం ఇప్పుడు మనం. కుక్క వచ్చి దాన్ని మూతి తీసింది అనుకో.
ఇట్లా కొట్టాను ఇట్లా బాటిల్ వచ్చా ముక్కలు ముక్కలు అయిపోయింది. చెవు పని చేస్తుంది అసలు అన్నయ్య. చెవు పని చేస్తుందా అంటుంది. చెవు వినబడుతుందా? చెప్తా ఏం ట్రై చేయకూరు ఇటువంటివి అని చెప్పేసి గుయ్యమంటుంది గువ్వ అంతా. గ్యాస్ తో ఉంది కాబట్టి అది కొట్టగానే బ్లాస్ట్ అయింది. చూసిరుగా ఎట్లా భయపడ్డాను. మీరు ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేసిరు కావచ్చు. దీంతో అయితే ఆవుతలేము. ఇప్పుడు గిడుదు ఫస్ట్ జింగిరి కాడు బుత్కంత అవుతుంది అయ్యా. ఫస్ట్ నీళ్ళు నింపుదాం, తర్వాత డ్రై చేస్తుందాం. వన్స్ మోర్. ఒక్కసారి టైట్ చేసి పారే. ఫుల్ టైట్ చేయి. గ్లాస్ ఉంది గ్లాస్ ఉంది గ్లాస్ ఉంది. ఈ విధంగా అయితే మనకు రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం డ్రై ఐస్ని కనుక ఒక వాటర్ బాటిల్ వేసినట్లయితే బాటిల్ చూడవచ్చు ఏ విధంగా మారిపోయిందో. సో అందుకనే చెప్తున్నా ఇటువంటి ఏవి కూడా మీరు ట్రై అయితే వేయకండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఈ మినీ స్విమ్మింగ్ పూల్ని మీరు ఏదైతే చూస్తారో దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు 2 ఐస్ క్యూబ్స్ని అయితే వేద్దాం, చూద్దాం ఆ తర్వాత రియాక్షన్ ఎట్లా వస్తుందని చెప్పేసి. కమాన్. సో ఇప్పుడు వచ్చేసి ఐస్ క్యూబ్స్ని అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాం. కమాన్. 2 ఐస్ క్యూబ్స్ ని దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. చాలా అంటే చాలా క్రేజీ రియాక్షన్ అయితే వస్తుంది. అది అంటే దూరం దూరం సరే రియాక్షన్ మీరు చూడండి. ఆకాశంలో ఉండే మేఘాలు కిందికి వస్తే ఎట్టుంటుందో అట్లయితే అనిపిస్తుంది. ఒకసారి ఫైనల్ 2 ఐస్ క్యూబ్స్ ని మనం దీంట్లో యాడ్ చేసిన తర్వాత రియాక్షన్ మీరు చూడొచ్చు ఏ విధంగా వస్తుందో. చాలా అంటే చాలా క్రేజీ వస్తుంది. ఏవైతున్నాయో మొత్తం కూడా ఇట్లా ఇట్లా కనిపిస్తున్నాయి. అంటే బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా చూస్తుంటే కిందికి ఎంచని మధ్యలో బ్లూ కలర్ కనిపిస్తుంది. సేమ్ అట్లా అనిపిస్తుంది మేఘాల్లో. అలానే ఉన్నాయి. లోపల ముట్టుకుంటే ఏం కాదు దీనికి. దీంట్లో వేసిన డ్రై ఐస్ ఉంది కదా, ఒకవేళ మనం కనుక దాన్ని డైరెక్ట్గా చేతులతో పట్టుకోవద్దని చెప్పినా కదా, ఇది కూడా రికమెండ్ చేస్తలేను. ఒకవేళ పట్టుకోవాల్సి వస్తే మనం బయట పట్టుకున్నాం అనుకోండి మన చేతికి వచ్చేసి డ్యామేజ్ అవుతుంది. అదే దాన్ని వాటర్ లోపల పట్టుకున్నాం అనుకోండి ఏం కాదు. చాలా క్రేజీ రియాక్షన్ అయితే వచ్చింది. మస్తు అనిపిస్తుంది. నిజంగా మేఘాలు వస్తున్నట్టే అనిపిస్తుంది పొగతోని. ఇంకా అస్సలు ముంగట ఉంది. ఇంకా ముంగట ఉంది. ఇది మీడియం సైజ్, బిగ్ సైజ్ ఉంది. ఆ 4 ఐస్ క్యూబ్స్ ని ఒకే ప్లేస్ లో అయితే వేయబోతున్నాం. మొత్తం ఇంకా అనేది మీరు చూడండి.
ఈ మీడియం సైజ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది మీకు అంత క్రేజీగా అనిపించలేదు కావచ్చు, ఎందుకంటే మనం తక్కువ డ్రై చేసేసినాం, అంతేకాకుండా బయట గాలి కూడా ఎక్కువ వస్తుంది, అందువల్ల క్రేజీ రియాక్షన్ అనేది కొద్దిగా తక్కువ వచ్చింది. సో దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకుపోనికి మేమేం చేయబోతున్నాము అంటే మన దగ్గర ఇంకా 4 ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అన్నింటినీ మేము వేయబోతున్నాం స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ గాలి అయితే వస్తలేదు. సో ఈ 4 ఐస్ క్యూబ్స్ కనుక మనం దీంట్లో వేసినట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మేము చిన్న పీసెస్ని దాంట్లో వేసినాము. 2 చిన్న పీసెస్ వేసినందుకే మీరు అక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా రియాక్షన్ అనేది వస్తుందో బయటకు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మన దగ్గర ఉన్న డ్రై ఐస్ మొత్తాన్ని అయితే చూడాలి, అది ఎట్లా వస్తుందో ఏం కదా అని చెప్పేసి. ఈ డ్రై ఐస్ మొత్తాన్ని ఇప్పుడు దీని లోపల అయితే వేస్తున్నాము. 3, 2, 1 దాన్ని అయిపోరా బాబాయ్, దాన్ని అయిపో దీంతో అలవాటు 2 జాగాలి. ఇక రియాక్షన్ చూడొచ్చు మొత్తం ఎంత క్రేజీ వస్తుందో, చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. సో డ్రై ఐస్ మొత్తాన్ని మనం దాంట్లో వేసిన తర్వాత ఒకసారి మీరు రియాక్షన్ చూడొచ్చు. మొత్తం ఎట్లా అనిపిస్తుంది అంటే పాల సముద్రం అజ్జా నిండిపోయింది. మేఘాలు ఉంటాయి ఆకాశంలో, అవి సేమ్ టు సేమ్ దీంట్లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. అరే పారా దాని లోపలి కూడా నారా, బయట ఉంటే పారా. మరి 3, 2, 1 మేఘాలు తిరుగుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ కదా, దమ్మ అయిపోతుంది. చూస్తుంటే ఎడిదికి చూసినా గానీ మేఘాల మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా క్రేజీ ఉంది గాయ్స్. మీకు నచ్చినట్లయితే రియాక్షన్ ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదేమైనా రియాక్షన్ మాత్రం క్రేజీ అవుతుంది. ఒకసారి చూడరు, మొత్తం మేఘాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా గాడొస్తుంది కదా ఒకటేసారి ఇట్లా బేగు అట్లా మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఎఫెక్ట్ అంతా. బయట వ్యూ మీరు చూసిరు కదా, ఇక్కడ చూస్తే చాలా క్రేజీ అనిపిస్తుంది. సో ఇప్పుడేం చేయబోతున్నాం అంటే మీకు లోపల వ్యూ చూపిస్తా, లోపల ఎట్లుంది కదా. అయ్యో ముందర కత్తితే మొత్తం నోటగా అవుతుంది, ముక్కలేక మాట్లాడు. 2 ఇప్పుడు అందరు గ్రౌండ్ కొడుతుంది. 3, 2, 1 ఒకవేళ మనం వాటర్ లోపల ఉంటే పక్కన బయటకు వెళ్ళి దమ్ము తీసుకుంటాం కదా, ఇప్పుడు అట్లా లేదు. మనం కనుక 50 kg డ్రై ఐస్ని ఎటువంటి బయట నుంచి వచ్చే గాలి లేకుండా ఒక పర్టికులర్ స్విమ్మింగ్ పూల్లో వేసినట్లయితే రియాక్షన్ అయితే వస్తుంది. ఒకసారి దీని మీదకించి అని మొత్తం ఎట్లా పోతుందంటే ఏదో వాటర్ ఫాల్స్ వచ్చినట్టుగా పోతుంది. బ్రో ఇగో వాటర్ ఫాల్స్ మీకు ఇట్లా దుంకుతాయి, అట్లా అనిపిస్తుంది చూస్తే. డ్రై ఐస్ నుంచి వచ్చేదన్నమాట. సో ఇది ఏదైతే గాలి ఉందో ఇది మొత్తం పచ్చిగా అయితే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు పచ్చి ఉండే గాలి ఎప్పుడైనా సరే పైనకు పోదు. సో అందు గురించి దానివల్ల కిందికి పోతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫాల్ ఎట్లా పడితే అట్లా పడుతుంది కిందికి. సర్వే కావాలంటే
సో ఇప్పటిదాకా చూసిరు కదా స్విమ్మింగ్ పూల్లో మనం 50 kgs వేస్తే ఎట్లుంటుందో చూపెట్టిన దాంట్లోకి మిగిలిపోయిన డ్రై ఐస్ మొత్తం తీసినాము. ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నాము అంటే ఒక బాత్రూమ్ మొత్తం నింపాము. సేమ్ యమలోకం అంటే గుర్తొచ్చింది. ఒకసారి గడికి చూడరు దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మన సినిమా సెట్ ఉంటుంది కదా కింద దేవుళ్ళ చూపెట్టినప్పుడు స్వర్గం నరకం అనుకుంటా అట్లా అనిపిస్తుంది అని చూస్తే చూడొచ్చు. రియాక్షన్ చూడరు గ్యాస్ ఎంత వస్తుందో చాలా చాలా క్రేజీ వస్తుంది. ఇంకా అన్ని అలాగే పోతాయి కానీ రివర్స్ వస్తుంది బైక్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉన్న ఇది క్రేజీనెస్ అంటే ఎట్లా అనిపిస్తుందంటే దేవుళ్ళ సీన్లు తీస్తారు కదా ఇట్లా పోతుంటే మొక్కలు లాగానే అనిపిస్తుంది. అట్నే ఉంది కదా సేమ్ తింటుంది మెదడుగా మీరు కొడుతుంది. మస్తు అనిపిస్తుంది. మీకు ఎట్లా కనబడుతుందో కెమెరా కానీ మేము లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా మస్తు కనబడుతుంది. ఇంత హైట్ వచ్చినాక దమ్మ అసలు కనబడతారు అసలు కూర్చో కనబడతలేదు పోవాలా మొత్తం బాత్రూమ్ అంతా నిండుతుంది. ఇట్లా ఒకవేళ ఒక అర్ధగంట గంట ఉన్నా అనుకో బాత్రూమ్ మొత్తం నిండుతుంది పోతుంది. సో చూసిరు కదా గైస్ ఇది రియాక్షన్ డ్రై ఐస్ అయితే ఇట్లుంటాయి అన్నమాట. మీకు చెప్పిన విధంగానే డ్రై ఐస్ ని యూజ్ చేసి మేమైతే 4 క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాము. ఫస్ట్ వచ్చేసి దాన్ని స్విమ్మింగ్ పూల్ వేసినాం, తర్వాత వాటర్ బాటిల్ వేసి పేల్చినాం, తర్వాత మీరు చూసినట్లయితే ఇది ఇంకా క్రేజీ ఇంకా. సో స్విమ్మింగ్ పూల్ వేసిన తర్వాత రియాక్షన్ ఈ విధంగా ఉంది. అండ్ లాస్ట్ లో మీరు చూసినట్లయితే బాత్రూమ్ కూడా మొత్తం అక్కడికి కూర్చో చూడరు ఎట్టొస్తుందో రియాక్షన్ అంతా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డ్రై ఐస్తో ముందే చెప్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకండి. ఒకవేళ చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా మీ టీచర్స్ కావచ్చు వాళ్ళతోనైతే వేయండి. అంటే వాళ్ళని పక్కకు మీ కూర్చుండబెట్టుకొని వాళ్ళ పర్యవేక్షణలో అయితే వేయండి. వాళ్ళు లేనప్పుడు మాత్రం అస్సలే వేయద్దు. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.